దేశంలో తొలి వందే భారత్ స్లీపర్ ఎక్స్‌ప్రెస్ ప్రారంభానికి ఎట్టకేలకు ముహూర్తం ఫిక్స్ అయింది. జనవరి 17వ తేదీన ప్రధాని మోడీ మొదటి వందే భారత్ స్లీపర్ రైలును ప్రారంభం చేయనున్నారు. పశ్చిమ బెంగాల్‌లోని మాల్డాలోని నిత్యానంద రూర్‌లో జనవరి 17న భారీ బహిరంగ సభకు మోడీ హాజరు కానున్నారు. ఆ రోజున వందే భారత్ స్లీపర్ రైలును మోడీ ప్రారంభించనున్నారు. గౌహతి, హౌరా మధ్య తొలి వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలు ప్రారంభం కానుంది. దీనివల్ల పశ్చిమ బెంగాల్, అస్సోం మధ్య సౌకర్యవంతమైన ప్రయాణం అందుబాటులోకి రానుంది. ఈ ట్రైన్ గరిష్ట వేగం 180 కిలోమీటర్లుగా ఉంది. హౌరా, గౌహతి మధ్య గంటకు 120 నుంచి 130 కిలోమీటర్ల వేగంతో నడపనున్నారు. ఈ ట్రైన్లో ఒకేసారి 823 మంది ప్రయాణికులు వెళ్లేలా సీటింగ్ సామర్థ్యం అందుబాటులో ఉంది. అయితే సామాన్యులకు అందుబాటులో ఉండేలా తక్కువ ధరలను ఈ ట్రైన్లో ప్రవేశపెట్టారు. క్లాస్ను బట్టి రూ. 2,300 నుంచి రూ. 3,600 వరకు ఛార్జీలను నిర్ణయించారు. ఇందులో విమానం తరహాలోనే లగ్జరీ సౌకర్యాలు ఉండనున్నాయి. ఆటోమేటిక్ సెన్సార్ డోర్స్, సౌకర్యవంతమైన బెర్తులు, మోడ్రన్ వాష్రూమ్స్ వంటివి ఈ వందే భారత్ స్లీపర్ రైల్లో ఉన్నాయి. ఇందులో ప్రయాణించే వారికి ఆహారం ఉచితంగా అందించనున్నారు. గౌహతి నుంచి వచ్చేటప్పుడు అస్సోమి, కోల్కతా నుంచి బయలుదేరేటప్పుడు బెంగాలీ వంటకాలు వడ్డించనున్నారు. అయితే జనవరి 17వ తేదీన జరగనున్న బహిరంగ సభలో వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలును మోడీ ప్రారంభించనున్నారు. ఇదే సభలో కామాఖ్యకు వెళ్లే మరో రైలును ప్రధాని మోడీ ప్రారంభిస్తున్నారని తెలుస్తోంది. ఇక త్వరలో మరికొన్ని ప్రాంతాల మధ్య వందే భారత్ స్లీపర్ రైళ్లను ప్రవేశపెట్టనున్నారు.